ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెషయా గ్రంథము 41వ అధ్యాయం. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండుడి. జనములారా, నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపర్చుచున్నాడు. ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే. నేను మొదటివాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు. ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. బతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయువాడు దాగల మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనైయున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు. కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను. లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరడి వృక్షములను నాటెదను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశుద్ధపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశుద్ధపరచుడి.
మేమాలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము. మిమ్మును కోరుకొను వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కున్నట్లు, కుమ్మరి మన్ను త్రొక్కున్నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండియు తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దాని తెలియజెప్పువాడెవడనూ లేడు, వినిపించువాడెవడనూ లేడు, మీ మాటలు వినువాడెవడనూ లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పినవాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడనూ లేకపోయెను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయెను. వారందరూ మాయాస్వరూపులు. వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలియయ్యున్నవి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విడువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దానిమీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. బూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. శలా నివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా శూరుని వలె బయలుదేరును. యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును. వారి ఎదుట తన పరాక్రమము కనుపర్చుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరకొని నన్ను అణచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఉగర్చుచు రోజుచున్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును. వాటి మీది చెట్టు చామలన్నిటినీ ఎండిపోచేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును. మడుగులను ఆరిపోచేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకుని వచ్చెదను. వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను,
చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమమొకటి గణపరచి గొప్ప చేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరినూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడియున్నారు. వారు బందీగృహములలో దాచబడియున్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవడనూ లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడనూ లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకొను వారికి ఇశ్రాయేలును అప్పగించిన వాడు యెహోవాయే గదా. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనసున పెట్టలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. అతిశయపడుట నాకు తగదు, కాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పెదను. క్రీస్తు నందున్న ఒక మనిషిని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను. అది దేవునికే తెలియను. అట్టివాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత యందేగాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఈ విషయములోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలు నీ యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను.
నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో, ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చ తగినది గదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా? మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాను. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టుడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలును కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. కీర్తనల గ్రంథం 80వ కీర్తన. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింప రమ్ము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాని పికిలించుచున్నది. పొలములోని పశువులు దాని తినివేసియున్నవి. సైన్యములకధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబల ముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును
బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.